5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. రాజకీయ ఉదండులు, సిట్టింగ్ సీఎంలుగా ఉన్న ముగ్గురు కీలక నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల కంటే వెనుకబడ్డారు. బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని తాజా ట్రెండ్స్ అధికార పార్టీలను కలవరపెట్టాయి. అక్కడ అధికార మార్పు ఖాయంగా కనబడుతోంది. లేడీ టైగర్ గా పేరుగాంచిన టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ప్రారంభ రౌండ్లలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆమెపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. రౌండుకు ఆధిక్యం మారుతున్నప్పటికీ అంతిమంగా ఆమెపై సువేందు వెనక్కి నెట్టడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు తన కంచుకోట అయిన కొళత్తూరులో ఊహించని షాక్ తగిలింది. ఇక్కడ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం అభ్యర్థి విఎస్ బాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దశాబ్దాలుగా డీఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో సీఎం వెనుకంజలో ఉండటం తమిళ రాజకీయాల్లో వస్తున్న మార్పులకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న ఎల్డీఎఫ్ కు ఊహించని షాక్ తగిలింది. సీఎం పినరాయి విజయన్ తన సొంత నియోజకవర్గం ధర్మరంలో యూడీఎఫ్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ కంటే వెనుకబడి ఉన్నారు. కేరళ చరిత్రలో అసాధ్యమైన హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్న విజయన్ కు ఈ ఎన్నికల్లో పెద్ద షాకే తగిలింది.